నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధ్ నియోజకవర్గ పరిధిలో భారీ వర్షం, నేల కొరిగిన పంటలు, ఆందోళన చెందుతున్న రైతులు. లబ్ధిదారురాలు బతికుండగానే రైతు బీమా పరిహారం స్వాహ. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో ఘటన. నిర్మల్ జిల్లాను వరకిస్తున్న వానలు, ముతోల్ మహాలక్ష్మి కాలనీలో పడిపోయిన ఇల్లు. వైదేహినగర్ సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. కాకడ హారతి అనంతరం సాయిబాబా విగ్రహానికి క్షీరాభిషేకం. ఇక డీటెయిల్స్ చూస్తే వరస్థలిపురంలోని వైదేహినగర్ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామున కాకడ హారతి అనంతరం సాయిబాబా విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పూజారి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం ఆలయ కమిటీ ఈవో హనుమంతురావు, విగ్రహ ప్రధాన మధురి నారాయణ, గాయత్రి ప్రాజెక్ట్ వైస్ ప్రెసిడెంట్ బొమ్మారెడ్డి వెంకటరెడ్డి, చైర్మన్ గడ్డిమీద గోపాల్ రెడ్డి తదితరులు ఘనంగా సన్మానించారు. ప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భక్తులందరికీ కూడా సాయి బంధుమిత్రులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలందరికీ. ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవాలు కరోనా ఎంత అతిభయంకరంగా ఉన్నా కూడా మా ఆలయ ట్రస్ట్ చైర్మన్ గోపాలరెడ్డి గారు మరియు ట్రస్ట్ సభ్యులు, అందులో కడార నరసింహారెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో ఎంతో శ్రద్ధ వహించి మందిరం ఇచ్చేసిన భక్తులకి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి వంతుగా అందరికీ సౌకర్యం కల్పించి కరోనా ఇబ్బంది రాకుండా దూరంగా నిలబెట్టి ప్రతి ఒక్కరికి కూడా వారి దగ్గర నుండి బాబా సేవ చేయించారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా బాబా సేవ అందుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇప్పటికీ చాలామంది బంధువులు, మిత్రులు ఈ భక్తుల బంధుమిత్రులను కూడా ఇచ్చేసి ఆ బాబా ఆశీర్వాదం పొందారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు 108 లీటర్ల పాలతో అభిషేకం జరిగింది. తర్వాత గురు పూజ కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు 10 గంటలకు సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. తదనంతరం సాయం సంధ్యానంతరం పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలను కూడా మా ట్రస్ట్ సభ్యులు ముందుండి భక్తుల. జై సాయిరామ్. నా పేరు మధురి నారాయణ. నేను ఈ గుడికి రెగ్యులర్గా కింద స్టార్ట్ చేసినప్పటి నుంచి రెగ్యులర్గా వస్తున్నాను. ఇప్పటి వరకు వస్తున్నాను. నేను ఫ్యామిలీతో. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా 211.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వానదాటికి పంటలు దెబ్బతిన్నాయి. నేరడిగొండ మండలంలో 172.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొచ్చర జలపాతం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మరోవైపు కుంటాల జలపాతం మార్గాన్ని పోలీసులు మూసివేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో సుభాష్ నగర్లోని పలు కుటుంబాలు రాత్రంతా జాగారం చేశాయి. సిరికొండ మండలంలోని పలు ప్రాంతాల్లో జల దిగ్బంధమయ్యాయి.
वीडियो नहीं कर रहा। हाँ। ఇక లబ్ధిదారురాలు బతికుండగానే రైతు బీమా పరిహారం స్వాహా చేసిన ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టాపహాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. చంద్రమ్మ అనే మహిళ బతికే ఉన్నప్పటికీ గ్రామ రైతు బంధు కోఆర్డినేటర్ రఘువేంద్రారెడ్డి బతికే ఉన్న మృతి చెందినట్లు జిరాక్స్ సెంటర్లో మరణ ధృవీకరణ పత్రం తీసుకున్నాడు. పంచాయతీ ముద్రలు నకిలీ తయారు చేయించాడు. వాటితో రైతు బీమా కొట్టేశాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వచ్చి అడిగింది ఈయన లేడు పొద్దునే రాఘవేందర్ రెడ్డి వచ్చి మా చిన్నతోనే వకిలేడు పొద్దునే ఆమె పోయి వచ్చి వచ్చింది వస్తే ఈయన పాడుకోయింది పొద్దునే పాడుకోయి రాలేడు రాకపోతే వచ్చి అమ్మ బండ్ పేపర్ ఇవ్వాలి ఆడ కాపాయింది మేము ఆయన ఉడుస్తాం సార్ వకిలి వాళ్ళొద్దని ఎక్కడైనా నుంచి ఉడుస్తలేము ఇక వచ్చి అడిగితే బండ్ పేపర్ ఎందుకు అని అడిగింది అంటే రిన్వాల్వ్ చేయాలి అమ్మ అన్నాడు. రెండు గురించి రిన్వాల్వ్ అంటే మాకు సొసైటీలో కొంచెం అప్పు ఉండే దాని గురించి రిన్వాల్వ్ చేయలే తెమ్మన్నారు అని చెప్పింది. సరే కదా అని మేము నేను తెలియక ఇచ్చింది. నాకితే సబ్బు రాదు తెలియదు మామ నాకు తెలియదు కదా నీ కొట్టుకొచ్చి నాకు ఇస్తాము అని అంటే కాయలు చూపి అమ్మ నేను చూస్తా అన్నాడు. మొదటి బీరువాలో పెట్టేది పెడతాము ఆ కాయలు తెచ్చి మొత్తం చూపిస్తే గిరి ఇట్లా గుద్దుకున్నది ఇక పోయింది అంతే. పోయి నేను ఇషయానికి వెళ్ళాక ఫోన్ చేపించుకొని 1 లక్షలకు రప్పించుకున్నాను. అట్లా ఇంటికే రాలేదు కాయలు మొత్తం మేమే. సార్ నా పుట్టపాడు సార్ నా బాలాయని సార్ మాది పుట్టపాడు సార్ మాది బాలాయని. ఈ రైతు బంధుకి ఇట్లా అని తెలియలేక సార్ ఇది పడలేక ఇట్లా పోయినాం సార్. ఇది ఎవరు మొత్తం తెలిసింది సార్. రైతు సార్ పోయినాము సార్తో పోతే ఇట్లా పంట నష్టం పైసలు పడలేవు సార్ ఇట్లా అని చెప్తే చచ్చిపోయింది కదా వాయా మీరు చేసి పడలేవు సార్ అని చెప్తే తిన్నారు ఎక్కడ పోయినాయి సార్ అది ఇది అని చెప్పారు సార్. ఇక మళ్ళీ ఇది ఈ విషయంలో పంట నష్టం పైసలు అని ఇట్లా చేసాను సార్ సంతకాలు పెట్టి.
మళ్ళీ పోయి మళ్ళీ సంతకం పెట్టినా సార్ బ్యాంకులో పోతే 5 మంది వడ్ల పైసలు బాలి ఇవి పడుతున్నాయి నీ అకౌంట్లో తీసుకుందాం ట్రాన్స్ఫర్ చేసాం సార్ ఇక అంతే ఇక ఇంత నాకు తెలిసిన కాదు. రాఘవేందర్ రెడ్డి సార్. ఏం పేరు ఆయన పేరు? రాఘవేందర్ రెడ్డి. యాడికో ఎంక్వైరీ చేసినావు? కుల్కచర్ సార్, అగ్రికల్చర్ ఆఫీసర్. ఆఫీసర్ ఏమన్నాడు ఆయన? ఆడ పోయి మీ అమ్మ చచ్చిపోయింది అని ఇట్లా పెట్టించాడు సార్. సార్ అన్నాడు సార్ అట్లా. మేము పోయి అడిగినాము రైతు బంధుగా అడిగితే అట్లా చెప్పిండు సార్. ఈడ పోయి అగి పంట నష్టం పైసలు పడతాయి బాలి ఇక ఇట్లా చేసాడు సార్. ఇక ఆడ సంతకం పెట్టించాడు. ఏం తెలియదు సార్ ఇక అంతవరకు. ఇక ఏదొకటి అమౌంట్లో ఇక దూట చెప్పిండు సార్. ఇక వడ్ల పైసలు అవి ఇవి అని 2-3 వేస్తున్నాడు నీ అకౌంట్లో చేసాడు సార్. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నావా? స్టేట్మెంట్ తీసుకున్నాం సార్. ఎన్ని లక్షలు పడ్డా? 5 లక్షలు సార్. ఆ పైసలు ఎవరికి ఉన్నాయి? ట్రాన్స్ఫర్ పోయినాయి సార్. ఎవరికి పోయినాయి? అవి ఇక వడ్లు ఉన్న వాళ్ళవి తెలియదు సార్ నాకు. పోయినాయి ఇక అవి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దివంగత డాక్టర్ చంద్రమౌళి జయంతి వేడుకలను పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. 4 మండలాల పరిధిలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద దివంగత డాక్టర్ చంద్రమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ చంద్రమౌళి గారు, డాక్టర్ చంద్రమౌళి సార్, 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 డాక్టర్ చంద్రమౌళి సార్. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. దీనిని ఆ పార్టీ నేత పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అబ్బాయి
ఇక చిలకలూరిపేట సుబ్బయ్య తోటలోని దత్తసాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వజ్ర కవచ మహోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత దత్త దశనామవళి పఠించారు. రాత్రి 7 గంటలకు దీప పూజ నిర్వహిస్తామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. సాయిరామ్ చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో ఉన్న శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసిన శ్రీ దత్తసాయి సన్నిధిలో ఎల్లుండి శనివారం పరమ పవిత్రమైన గురు పౌర్ణమి. దీన్ని ఆషాఢ పౌర్ణమి అంటారు. దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ వ్యాస పౌర్ణమి మరి వ్యాస భగవానుడు జన్మించినాడు. అటువంటి ముఖ్యమైన రోజున ఎవరైతే గురువును పూజిస్తారో వాళ్ళకి సద్గురు అనుగ్రహం లభించి అఖండ సౌభాగ్యాలు లభిస్తాయని చెప్పేసి సద్గురు షిరిడి సాయినాథుడు తెలిసి ఉన్నాడు. మరి ఈ షిరిడి సాయి పరంపరలో అతి ముఖ్యమైన రోజు బాబా గారు చెప్పి జీవించి ఉన్న రోజుల్లో ఇది ముఖ్యమైన దీని కింద మనకి చెప్పి ఉన్నారు. మరి అటువంటి పరమ పవిత్రమైన రోజున అందరూ దత్తసాయి సన్నిధికి చేసి బాబాను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఉదయం 7:30 గంటలకి ప్రత్యేకంగా బాబా గారికి అభిషేక పూజా కార్యక్రమాలు, అలాగనే మరి 9 గంటలకు శ్రీ గురు దత్తాత్రేయ వజ్రకవచ హోమం జరుగుతుంది. ఈ వజ్రకవచ హోమం ముఖ్యంగా మరి ఆరోగ్యం కోసం, సంపద కొరకు, అలాగనే మరి విద్యాభివృద్ధి కోసం, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించండి. ఎందుకంటే ప్రస్తుతం మనం కరోనా కాలంలో బాధపడుతూ ఉన్నాము. అటువంటి కరోనా కష్టకాలంలో గట్టెక్కించాలనే భగవద్ అనుగ్రహం తప్పనిసరి. ఆ భగవద్ అనుగ్రహంతో పాటు గురుశక్తి కనుక తోడైతే అది ఎంబటే సత్ఫలితాలు ఇస్తుంది. అలాగనే ఆ రోజు రాత్రి 7 గంటలకు దీప పూజా కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దత్తసాయిని దర్శించి బాబా గారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా ఆరోగ్యం కోసం ఎవరైతే కరోనా వ్యాధితో బాధపడుతున్నారో కూడా ఈ హోమంలో పాల్గొనడం వల్ల వాళ్ళకి స్వస్థత లభిస్తుందని తెలియజేస్తూ ఉన్నాము. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ముంతాజ్ పఠాన్ను డిప్యూటీ స్పీకర్ కోత రఘుపతి సత్కరించారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంజి ఏడుకొండలు, సాంబశివరావు, వీరయ్య, శివప్రసాద్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పెద్దలు, మా గవర్నర్లైన మా ఎమ్మెల్యే మా కోన రఘుపతి గారు దేవుళ్ళ కోసం, బిజినెస్ కోసం కూడా ఈరోజు మా కార్పొరేషన్ చైర్మన్ అయిన ముంతాజీ గారు ఈరోజు నా స్థానం కట్టడానికి మా బాపట్ల నియోజకవర్గ దివ్యాంగ నాయకులందరితో కలిసి ఈరోజు స్థానం కట్టడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాలుగా మన ప్రభుత్వంలోనే వికలాంగులకి అన్ని పథకాలు కూడా వర్తించేలాగా అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో సాధించుకుంటామని కోరుతున్నాము. మా గవర్నర్ మా ఎమ్మెల్యే గారి కోన రఘుపతి గారి సహకారం కూడా మా బాపట్ల నియోజక ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సోదరి ముంతాజ్ని ఆయన చైర్మన్గా ఎంపిక చేసినందుకు మన బాపట్ల తరఫున రాష్ట్రం తరఫున కూడా గౌరవనీయులు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు భగవంతుడు ఒక లోపం సృష్టించిన ఎక్కడో మరి దాన్ని పూరిస్తాడని చెప్పి మనం చెప్తుంటాం. వాళ్ళకి ఇచ్చినటువంటి అపారమైన తెలివితేటలు, పట్టుదల, మరి ముంతాజ్ని ఈరోజు ఇక్కడ దాన్ని తీసుకొచ్చి అనుకుంటున్నాం. రాబోయేటువంటి రోజుల్లో దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మరి దివ్యాంగులకు మంచి చేయాలనేటువంటి తాపత్రయంతో ముందుకు వచ్చినటువంటి ముంతాజ్కి ఇది ఒక మంచి అవకాశంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో గమనించి ఏవైతే చెప్పారో వాటన్నిటిని కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా నిజం చేస్తూ ప్రతి ఒకరికి ఇది మన ప్రభుత్వం, మా ప్రభుత్వం, మా గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం అనేటువంటి ఒక నమ్మకాన్ని, భరోసాని ఇస్తూ
మరి మాటల్లోని కాదు చేతల్లో కూడా చూపించుకుంటూ వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నిర్మల్ జిల్లాను వానలు వణికిస్తున్నాయి. 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురవడంతో ముత్తోల్ మహాలక్ష్మి కాలనీలో ఉంటున్న లక్ష్మీబాయి, సంజీవ్ దేశాయిలకు చెందిన 2 ఇండ్లు పడిపోయాయి. మరో వ్యక్తి ఇంటి గోడ కూలింది. దీంతో ఆ పక్కన ఇంట్లో ఉంటున్న శంకర్ తలకు గాయాలయ్యి తమను ఆదుకోవాలంటూ బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కూలిన ఇళ్లను రెవెన్యూ అధికారి అభిమన్యు, సర్పంచ్ రాజేందర్, విఆర్ఏ సాయినాథ్, మాజీ ఎంపీటీసీ పోతన్న, రోళ్ల రమేష్ పరిశీలించారు. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల తీవ్రతకు రహదారులు తెగిపోతున్నాయి. బాసరా కీర్గుల్ మార్గంలోని వత్తన తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం వానాకాలంలో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేములవాడ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఈ నెల 25 దిష్టి కుంభం కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు కటకం జనార్దన్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఆలయానికి రాదలుచుకున్న భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి వేణు, రాజేష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో కూడా శ్రీ మహాలక్ష్మి ఆలయంలో కూడా గత 50 సంవత్సరాల నుండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దిష్టి కుంభం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం 25/7/2021 ఆదివారం రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజ మరియు దిష్టి కుంభ కార్యక్రమం కలదు. మరి ఏదైతే ప్రజలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఈ కరోనా మహమ్మారి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మరి మహాలక్ష్మి అమ్మవారి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా ఆర్యవైశ్య సోదరులు, మిత్రులు, శ్రేయాభిలాషులు అందరూ పాల్గొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరనైనది. ఏదైతే మాస్క్, శానిటైజర్ మరియు సోషల్ డిస్టెన్స్ పాటించి ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు, అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. దైవవాసులు రేపు వచ్చే ఆదివారం రోజు మహాలక్ష్మి అమ్మవారి పూజ మరియు దిష్టి కుంభ కార్యక్రమానికి వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం నుంచి మహిళలు మరియు సోదరులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరుతున్నాము. మరియు మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలి, అందరూ గమనించగలరు. ఇక 3 రోజుల నుంచి నిర్విరామంగా వర్షాలు కురుస్తుండటంతో రామగిరి మండలం ముత్యాల గ్రామంలో 350 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఎల్లపల్లి ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న సుందిల్ల బ్యారేజీలోకి నీటిని వదలడంతో అవి పంట పొలాలను ముంచేశాయి. వరద ఉధృతి కొనసాగితే నీరు గ్రామాన్ని సైతం ముంచెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలా ఉంచితే సర్పంచ్ లావణ్య సహాయక చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు రైతులు అండగా ఉంటున్నారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బోధ్ నియోజకవర్గ పరిధిలో భారీ వర్షం, నేల కొరిగిన పంటలు, ఆందోళన చెందుతున్న రైతులు. లబ్ధిదారురాలు బతికుండగానే రైతు బీమా పరిహారం స్వాహ. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో ఘటన. నిర్మల్ జిల్లాను వణికిస్తున్న వానలు, ముతోల్ మహాలక్ష్మి కాలనీలో పడిపోయిన ఇల్లు. వైదేహినగర్ సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. కాకడ హారతి అనంతరం సాయిబాబా విగ్రహానికి క్షీరాభిషేకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.